అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం, మరణించినటువంటి వారికి బ్రతికి ఉన్నవారు ఏమైనా వినిపించగలరా? ఖురాన్ కానీ, ఇస్లాం కానీ, ఇంకేమైనా మాటలు కానీ, కోరికలు కానీ వినిపించగలరా? ఖురాన్లోని సూరా అన్-నమ్ల్ 27వ అధ్యాయం ఆయత నెంబర్ 80, నువ్వు చనిపోయిన మృతులకు వినిపించలేవు, అలాగే వీపు తిప్పుకొని విముఖతను ప్రదర్శిస్తూ పోయే చెవిటివారిలాగా ఉండేవారికి కూడా నువ్వు నీ యొక్క పిలుపును వినిపించలేవు. బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారు ఎప్పటికీ సమానులు కాలేరు. అల్లా తాను కోరిన వారికి వినిపిస్తాడు. సమాధుల్లో ఉన్న వారికి నువ్వు వినిపించలేవు. ఖురాన్లోని సూరా ఫాతిర్ 35వ అధ్యాయంలోని 22వ వాక్యం. ఇంకొక వాక్యం ఖురాన్లోని సూరా అర్ 30వ అధ్యాయంలోని 52వ వాక్యం. ఓ ప్రవక్త, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మృతులకు వినిపించలేవు. నీవు పిలిచినప్పుడు వెన్ను చూపి వెళ్ళిపోయే చెవిటి వారికి కూడా నీ యొక్క వాణిని వినిపించలేవు. ఖురాన్లో సూరా అల్-మాయిదా 5వ అధ్యాయం 75వ వాక్యం. పరిశుద్ధ కన్య మరియమ్మ కుమారుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి మంచి సద్వర్తనురాలు. ఆ తల్లి కొడుకులు అందరూ అన్నం తినేవారు. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తున్నామో, అయినా వారు ఎలా తిరిగిపోతున్నారో చూడు. వారితో ఇలా చెప్పు, ఏమిటి, మీరు అల్లాను కాదని మీకు నష్టం కానీ లాభం కానీ చేకూర్చే అధికారం లేని వారిని అర్జిస్తున్నారా? అల్లా మాత్రమే అన్నీ వినేవాడు, సర్వము తెలిసినవాడు. ఖురాన్లోని సూరా అల్-మాయిదా 5వ అధ్యాయం 76వ వాక్యం. ఓ ప్రజలారా, మీరంతా అల్లా అవసరం కలిగిన వారు. అల్లా మాత్రం అక్కరలేనివాడు, సర్వ విధాల స్తుతించదగినవాడు. ఖురాన్లో సూరా అల్-ఫాతిర్ 35వ అధ్యాయం 15వ వాక్యం. అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లా మనిషిని అనేక రకాలుగా పరీక్షిస్తాడు, ఇచ్చి తీసుకొని అనేక రకాలుగా. మనకి ఏది కావాలన్నా కూడా ఆ దైవాన్ని అర్థించాలి, ఆయన్నే ఆరాధించాలి అని, ఈ యొక్క సమాధులని, బాబాలని, తావీదులని కాదు అని, మరి ఆ సృష్టికర్తనే గుర్తించి ఆయన్నే ఆరాధించాలని ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా జీవిస్తూ మరి ఆరాధన చేస్తూ ఆయన్ని చేరుకోవాలని, ఆయన అర్థించాలని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఖురాన్ మరియు